అసలు నిజానికి కాశీ వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి? చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక రోజే ఉండి వచ్చేస్తే గనుక అదేంటి ఒక రోజులో వచ్చేసావా? 3 రోజులు నువ్వు స్నానం చేయాలి, 9 రోజులు స్నానం చేయాలి. కాదు కాదు 9 నెలలు ఉండాలిక్కడ అన్నది ఉందండి. అసలు అన్ని రోజులు 9 నెలలు నిజానికి ఉండాలంటే మీరు ఉండనిస్తారా? ఈ 3 రోజులు సరిపోతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ భోజనం ఏర్పాట్లు కానీ అవి కానీ ఈ ఆంధ్రాశ్రమంలో ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? వీటి గురించి కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు కాశీ అంటే ఏంటంటే మనకి యాత్రాస్థలం, ఏ యాత్రాస్థలంకి వెళ్ళినా కనీసం పెద్దవాళ్ళు చెప్పిందంటే 3 నిద్రలు చేయాలంటారు. ఏ యాత్రాస్థలం అయినా సరే కనీసం ఒక నిద్ర అంటారు. కానీ కాశీ అంటే మాత్రం 9 నిద్రలు చేయాలంటారు. కాశీలో ఈ ఒక ఇది ఉంది, 9 నిద్రలు చేయాలి, 9 రాత్రులు ఉండాలని. 9 రాత్రులు కూడా కాశీలో ఉండాలి, కాశీలో యాత్రలు చేసుకోవాలి, మళ్ళీ పొద్దున ఎట్టినా వెళ్ళినా సాయంత్రం తిరిగి రావాలి, నిద్ర ఇక్కడే చేయాలని ఒక పద్ధతి. మీరు చెప్పినట్టు 9 నెలలు 9 రోజులు అంటే ఇది గర్భవాసము, అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ మన ఆశ్రమ తరఫున బిల్డింగ్ ఏర్పాటు చేశాము, వారి అన్ని సౌకర్యాలతో కూడిన రూము ఇస్తాము. వాళ్ళు కూడా 9 నెలలు 9 రోజులు గర్భవాసం చేసుకుని వెళ్తారు. కానీ కాశీ అంటే మినిమం యాత్రకు వచ్చేవాళ్ళు కనీసం 9 రాత్రులు ఉండాలి. ఉంటే 9 రాత్రుల్లో ఇక్కడే కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య, నైమిసారణ్యం చుట్టుపక్కలవన్నీ చూసుకోవచ్చు వాళ్ళు. కాశీలో కూడా గంగాహారతి చూసుకోవచ్చు, దర్శనాలు విశ్వనాథుడు దర్శనం చేసుకోవచ్చు, లోకల్ సైట్ సీన్ ఉంది, సైట్ సీన్ తిరగచ్చు. ఇట్లా వాళ్ళ యాత్ర 9 రోజులు హాయిగా పూర్తి చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు 5 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. కనీసం యాత్రా స్థలం కాబట్టి కనీసం 3 నిద్రలన్నా చేసుకుంటే వాళ్ళ కొంత మనకు తిరిగేందుకు లోకల్ తిరిగేందుకు కూడా టైం ఉంటుంది వాళ్ళకి. ఓకే.